పబ్లిక్ ప్లేస్ లో ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తే అంటే కొంతమంది ఇలా మెలికలు తిరుగుతా ప్రతి వెహికల్ మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువ. అలాంటి డ్రైవింగ్ ని ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కేసుగా తీసుకుంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 281 ప్రకారం 6 months జైల్ ఆర్ ఫైన్ ఆర్ బోత్ ఉండొచ్చు. యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు తగిలితే సెక్షన్ 107 కిందకు వస్తుంది. లేదు డెత్ అయితే సెక్షన్ 106 కిందకు వస్తుంది. దీనికి పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది. హిట్ అండ్ రన్. ఒకవేళ మీరు యాక్సిడెంట్ చేసి చెప్పకుండా పారిపోతే అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 106 అండ్ సబ్ సెక్షన్ 2 ప్రకారం దీనికి అప్ టు 10 years వరకు శిక్ష ఉంటుంది. అండ్ ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది. మీరు యాక్సిడెంట్ అయినప్పుడు ఆగి అంబులెన్స్ కి పోలీస్ కి కాల్ చేసి ఆ వ్యక్తిని కాపాడినట్టయితే మీకు పనిష్మెంట్ తగ్గుద్ది. అంటే 10 years కి 5 years పడుద్ది మీకు శిక్ష. మీరు యాక్సిడెంట్ చేసినప్పుడే కాదు, వేరే ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీరు ఆగి ఒకసారి వాళ్ళని సేవ్ చేస్తే పోలీస్ కి అంబులెన్స్ కి కాల్ చేసి మీకు ఆ కేసుతో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోలీసులు చూస్తారు. అంటే మీరు పోలీస్ స్టేషన్ కి కోర్టుకి తిరిగే అవసరం ఉండదు అనమాట. హిట్ అండ్ రన్ కేసులో ఇంతకు ముందు మొదటిసారి అయితే 3 months + 500 ఫైన్ ఉండేది. అదే రెండోసారి అయితే 6 months జైలు 1000 ఫైన్ ఉండేది. కొత్త చట్టం బిఎన్ఎస్ హిట్ అండ్ రన్ కేసులో శిక్షను బాగా పెంచింది. యాక్సిడెంట్ అయ్యి డెత్ అయితే కూడా వితౌట్ ఇన్ఫార్మింగ్ పోలీస్ అండ్ హాస్పిటల్ 10 years జైల్ అండ్ 7 lakhs వేస్తుంది. అదే మీరు పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తే 5 years జైల్ అంతే. సో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఫోన్ అవాయిడ్ చేయండి.